విశాఖలో సాయంత్రం ఈటీవీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాసాలలో కార్తీక మాసం మించిన మాసం లేదు. దీపం సాక్షాత్ పరమాత్మ స్వరూపం. అటువంటిది కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజున సింహగిరి అయినటువంటి విశాఖపట్నంలో కైలాసగిరి సమీపంలో డాక్టర్ లంకపల్లి బులయ్య కళాశాల మైదానంలో ఈ సాయంత్రం ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్ 3 ఛానళ్లు సంయుక్తంగా ఈటీవీ కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం చూడొచ్చు, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందలాది మంది మహిళలు, విశాఖ నగర నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. చక్కటి ప్రవచనాలు, చక్కటి వైదికమైనటువంటి పండితులతో చక్కగా పూజా కార్యక్రమం అనంతరం అందరూ కూడా కార్తీక దీపారాధన. క్షీరాబ్ది ద్వాదశి రోజున, విష్ణువుకి ఇష్టమైనటువంటి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజున ఈ కార్తీక దీపారాధన చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖపట్నంలో ఒకవైపు సింహాద్రినాథుడు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మరోవైపు ధనాన్ని ఇచ్చేటువంటి, కనక వర్షాన్ని కురిపించేటువంటి శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం ఉన్నటువంటి సమీప ప్రాంతం విశాఖపట్నంలో డాక్టర్ లంకపల్లి బులయ్య కళాశాలలో సాయంత్రం 5 గంటల నుంచి ఈటీవీ కార్తీక దీపోత్సవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మహిళలంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. కార్తీక దీపారాధన చేయడం కోసం సంసిద్ధమై ఉన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కూడా బులయ్య కళాశాల మైదానంలో ఈటీవీ కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారు. చక్కటి ప్రవచనాలు, కార్తీక మాస యొక్క విశేషత చెప్పేటువంటి ప్రవచనకర్తల ప్రవచనాలు, వేద మంత్రోచ్చారణ, ఉపనిషత్తులు, చక్కని వేద సూక్తులను పాటిస్తూ చదువుతూ వాటినన్నీ వింటూ కార్తీక దీపారాధన వల్ల కలిగేటువంటి విశేషాన్ని తెలియజేస్తూ మహిళలందరి చేత కూడా కార్తీక దీపానికి పూజ చేయించి కార్తీక దీపారాధన నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు. అందులోనూ ఒక్క దీపం సకల పాప ప్రక్షాళన చేస్తుంది. అటువంటి పవిత్రమైనటువంటి దీపారాధన చేయడం, అందులోనూ కార్తీక మాసం సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి ఆ భగవంతుడు శివుణ్ణి, కేశవుని కొలిస్తే అడిగిన వరాలన్నీ ఇచ్చేటువంటి శివుడు, అలాగే అందరికీ కూడా చక్కటి తన చల్లని ఆశీస్సు ఇచ్చేటువంటి కేశవుడు, శివకేశవుల యొక్క చక్కటి ఆశీస్సు కలిగించేటువంటి కార్యక్రమం ఈటీవీ కార్తీక దీపోత్సవం. ఈ సాయంత్రం ఈటీవీ కార్తీక దీపోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే మహిళలంతా కూడా తమ పాసలు తీసుకుని వెళ్ళి సంసిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. నిన్న నర్సీపట్నంలో ఏజెన్సీ ముఖద్వారంలో అశేష ప్రజాదరణ, ముఖ్యంగా మహిళలంతా కూడా కార్తీక దీపారాధన చేసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు విశాఖలో ఉన్నటువంటి విశాఖ నగర నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈటీవీ కార్తీక దీపోత్సవంలో పాల్గొని ఆ యొక్క పరమాత్మ స్వరూపమైనటువంటి కార్తీక దీపారాధన చేసి పుణ్యాన్ని, మరోవైపు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, భగవంతుడి యొక్క స్వరూపాన్ని ఆ దీపంలో చూసి ఆనందించేటువంటి చక్కటి క్షణాలకి విశాఖ సంసిద్ధమైంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.